ఫ్రెండ్స్, నేను షహనాజ్. ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్రమైన హక్కు. కానీ అదే ఓటు ఎవరో ఒకరి చేతుల్లో ఆయుధంగా మారితే 2025 ఢిల్లీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయన చేతిలో ఓ ఫైల్ ఉంది. పేరు ఈసీ వర్సెస్ డెమోక్రసీ. Across the country, in state after state after state. So I want the nation to know that there is a huge criminal fraud being perpetrated. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపుతుంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో సాయంత్రము 5 గంటల తర్వాత పోలింగ్ భారీగా నమోదైంది. కానీ అదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ మాయమైందట. ఎవరు ఓటేశారు, ఎలా ఓటేశారు? ప్రశ్నలు చాలానే ఉన్నాయి, సమాధానాలు మాత్రం లేవు. ఒకే కుటుంబం పేరు 4 పోలింగ్ బూతుల్లో ఒకే ఇంట్లో 80 ఓటర్లు. మహాదేవ్పూర్ లో 11,965 డూప్లికేట్ ఓటర్లు. కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ 3 రాష్ట్రాల్లో ఓటేసిన ఓటర్లు నిజమైన ఓటర్లేనా? మహాదేవ్పూర్ లో 1,250 ఓట్లు బీజేపీ దొంగిలించింది. ఓటర్ల జాబితాలో ఇవ్వలేదంటూ ఆరోపణలు, ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వలేదంటూ ఆరోపణలు, 5 వేర్వేరు తేదీల్లో ఓట్లు దొంగిలించారంటూ ఆరోపణలు. ఈసీ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఓటు అంటే ఓ ప్రజల నమ్మకం. కానీ అదే ఓటు నకిలీ అయితే న్యాయం ఎక్కడ? ప్రజాస్వామ్యం ఎక్కడ? మరి ఈ ఆరోపణలు నిజమైతే మన హక్కు ఎవరి చేతిలో ఉంది? ఓటు మనది, గళం మనది, ప్రశ్నించే హక్కు మనదే. ఇది ఒక ఆరోపణ మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యంపై ఒత్తిడి. సమాధానాల కోసము మేలుకోవాలి. ఓటు హక్కు పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించండి, కాపాడండి. నవభూమి ప్రజల పక్షాన నిలిచే వాణి. చూస్తూ ఉండండి నవభూమి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.